అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన సధర్ముడు అనే కథను విందాం. ఈ కథ జూన్ 1980 చందమామలో ప్రచురింపబడింది. సాయంకాలం కాలవ గట్టుకు షికారుకు వెళ్ళిన లక్ష్మీపతి కొంచెం చీకటి పడి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మామిడి తోపు మధ్య ఇద్దరు మనుషులు చేతులతో కత్తులతో అటకాయించారు. ఒకడు లక్ష్మీపతి చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. రెండోవాడు లక్ష్మీపతి జేబులో ఉన్న డబ్బులు, చేతికి ఉన్న ఉంగరము లాగేసుకున్నాడు. లక్ష్మీపతి పెనుగులాడుతూ ఉంటే పీక కోసేసిపోతే మంచిదేమో అన్నాడు కాజేసినవాడు. కత్తి మొన తెచ్చి లక్ష్మీపతి పీకకు గట్టిగా ఆనించాడు. రక్షించండి అంటూ లక్ష్మీపతి చావు కేక పెట్టాడు. మరుక్షణంలో ఎవర్రా వాళ్ళు, తండ్రి లాంటి వాడిని చంపడానికి చేతులు ఎలా వచ్చాయిరా అంటూ ఎవరో యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మీద పడ్డాడు. దొంగలు లక్ష్మీపతిని వదిలేసి ఆ యువకుణ్ణి ఎదుర్కొని వాడి ధాటికి తట్టుకోలేక పారిపోయారు. సగం చచ్చి చతికిలబడి ఉన్న లక్ష్మీపతి ఆ యువకుడికి చేతులు జోడించి, సమయానికి దేవుడిలా వచ్చి కాపాడావు, నీ మేలు మరవను, దయచేసి నన్ను మా ఇంటికి చేర్చు అన్నాడు. అదేం మాట బాబు, మీరు పెద్దవారు, నాకు దండం పెట్టకూడదు. ఆపదలో ఉన్న వాళ్ళను రక్షించిన వాడు మానవుడే కాదు. పదండి మీ ఇంటికి వెళదాం అంటూ యువకుడు చెయ్యి ఊత ఇచ్చి లక్ష్మీపతిని లేవదీశాడు. దారిలో లక్ష్మీపతి అతని గురించి కొంత తెలుసుకున్నాడు. అతని పేరు ధర్మరాజు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. ఊరి వాళ్ల సహాయంతో చదువుకొని ఉద్యోగ ప్రయత్నం మీద ఈ ఊరు వచ్చాడు. ఇంకా బస ఏర్పాటు చేసుకోలేదు. ఇంటికి చేరుతూనే లక్ష్మీపతి తన కూతురికి జరిగినదంతా చెప్పి, ఈ ధర్మరాజు సమయానికి రాకపోతే ఈ పాటికి నా శవమే ఇల్లు చేరి ఉండేది అన్నాడు. కళ్యాణి కంటనీరు పెట్టుకుని, ఒంటరిగా చీకటి పడిన దాకా తిరగవద్దంటే వినవు, నా అదృష్టం బాగుండి ఇవాళ సమయానికి ఆయన వచ్చారు అంటూ ఆమె ధర్మరాజుకు తన కృతజ్ఞతలు చెప్పుకున్నది. ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు ధర్మరాజు. అదేమిటి, ఈ చీకట్లో బస ఎక్కడ వెతుక్కుంటావు, నువ్వు మా అతిథివి అన్నాడు లక్ష్మీపతి. కళ్యాణి వెంటనే ధర్మరాజు కోసం గది సిద్ధం చేసింది. భోజనాల దగ్గర లక్ష్మీపతి ధర్మరాజుతో, నాకు లక్షల కొద్దీ ఆస్తి ఉన్నది, అయితే మా కళ్యాణిని ఒక సధర్ముడి చేతిలో పెట్టిన దాకా నాకు సంతృప్తి లేదు అన్నాడు. మర్నాడు ఉదయం ధర్మరాజు లక్ష్మీపతితో, ఇక నేను వెళ్ళి ఉద్యోగం కోసం వెతుక్కుంటాను అన్నాడు. ఇంకా వెతుక్కునేదేమిటి, ఉద్యోగం వచ్చేసినట్టే. ఈ ఊళ్ళో నాకు 4 బట్టల దుకాణాలున్నాయి, అందులో ఒకటి నువ్వు చూసే పని ఇస్తాను అన్నాడు లక్ష్మీపతి. ధర్మరాజు మొహమాట పడుతూనే అందుకు ఒప్పుకున్నాడు. తండ్రి మంచి పనే చేశాడన్నది కళ్యాణి. కానీ త్వరలోనే ఆమెకు ధర్మరాజు మీద సదభిప్రాయం పోయింది. అతను తన తండ్రి ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగా ప్రవర్తిస్తున్నాడు. కళ్యాణిని ఆకర్షించడానికి వెకిలి చేష్టలు చేస్తున్నాడు. ఆమె ఒకసారి తండ్రితో, ధర్మరాజు మన ఇంట్లో ఎంతకాలమని ఉంటాడు, అతనికి వేరే ఇల్లు చూడు అన్నది. అది నిజమే, అతను పరాయివాడుగా మన ఇంట్లో ఎంతకాలం ఉంటాడు, అతను సధర్ముడు, నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు, మనం కోరినట్లు ఇల్లరికం ఉండిపోగలడు, నువ్వేమంటావు అన్నాడు లక్ష్మీపతి. కళ్యాణి ఈ మాట విని నిర్ఘాంతపోయింది. తనతో ముందు చెప్పకుండా ఈ విషయం తన తండ్రి ధర్మరాజుతో చర్చించటంతో తనకు అవమానం జరిగినట్లు ఆమె భావించింది. ఆమె తన స్నేహితురాలి అన్న రాజేశాన్ని ప్రేమించి ఉన్నది. కానీ ఆ సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు. రాజేశం తన కులం వాడు కాదు, అతను సధర్ముడు అని ఎలా తేల్చావు అని ఆమె తండ్రిని అడిగింది. లక్ష్మీపతికి కోపం వచ్చింది. పిచ్చిగా మాట్లాడకు, నేను మనుషులను అర్థం చేసుకోగలను, పై మాసం నీకు అతనికి పెళ్లి ఖాయం అన్నాడాయన. ఆమె తండ్రితో ఏమీ అనలేక విసురుగా బయటికి వస్తూ ధర్మరాజు తమ సంభాషణను ఆలకిస్తూ ఉండినట్లు తెలుసుకున్నది. ధర్మరాజు చప్పున తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కళ్యాణికి ఆలోచనలతో నిద్ర రాలేదు. తన కర్తవ్యం గురించి రాజేశంతో చర్చించడానికి ఆమె నిశ్చయించుకున్నది. ఇంతలో ధర్మరాజు గదిలో నుంచి చావు కేక వినిపించింది. ఇంకా మెలుకునే ఉన్న కళ్యాణి చప్పున అతని గదిలోకి పరిగెత్తింది. ధర్మరాజు మంచం మీద బిగుసుకుపోయి కూర్చుని ఉన్నాడు. మంచం రెండో చివర తెల్ల గండు పిల్లి ఒకటి నిలబడి ఉన్నది. కళ్యాణిని చూడగానే అతను, పిల్లి, దాన్ని తరిమేయి అని అడిగాడు. అతను పిల్లిని చూసి అలా భయపడటంతో కళ్యాణి ఆశ్చర్యపోయింది. అది ఏమీ చెయ్యదు, పెంపుడు పిల్లి అంటూ కళ్యాణి పిల్లిని ఎత్తుకున్నది. నాకు పిల్లి అంటే అసహ్యం, ఏమి చేస్తుందని కాదు అన్నాడు ధర్మరాజు సర్దుకుంటూ. కళ్యాణికి ఆ మాటలలో నమ్మకం కుదరలేదు. ఆమె పిల్లితో సహా తన గదిలోకి వెళ్ళిపోయింది. మర్నాడు ఆమె రాజేశాన్ని కలుసుకొని రాత్రి జరిగినది చెప్పి, ధర్మరాజు మా నాన్నను వలలో వేసుకున్నాడు, గండు పిల్లిని చూసి చావకేక పెట్టినవాడు
మా నాన్నను హంతకుల నుంచి ఎలా కాపాడి ఉంటాడు అన్నది. వాడి గుట్టు నేను రట్టు చేస్తాను. ముందు మనం ఒక విషయం రూఢి చేసుకోవాలి అంటూ రాజేశం ఆమెకు ఒక ఆలోచన చెప్పాడు. మర్నాడు సాయంత్రం కళ్యాణి ధర్మరాజుతో, కొండ మీది కామాక్షి ఆలయానికి పోదామనుకుంటున్నాను, తోడు వస్తావా అన్నది. ధర్మరాజు సంతోషంగా ఆమె వెంట బయలుదేరాడు. వాళ్ళు దేవీ దర్శనం చేసుకొని కొండ దిగేటప్పుడు చీకటి పడుతున్నది. ముందు అనుకున్న ప్రకారం రాజేశం ఒక చెట్టు చాటు నుంచి చప్పున ముందుకు వచ్చి కళ్యాణి మెడలో హారం తెంపుకున్నాడు. దొంగను పట్టుకోండి, 10,000 హారం అని కళ్యాణి అరిచింది. రాజేశం పారిపోయే ప్రయత్నం చెయ్యక అక్కడే నిలబడి ధర్మరాజుతో, వస్తావురా, రా, నీ కంఠం పిసికి కొండ కింద నీ శవాన్ని గిరాటు వేస్తాను అంటూ జబ్బలు జరుచుకున్నాడు. ధర్మరాజు నిలుచున్న చోటు నుంచి కదలక నిలువునా వణికిపోతున్నాడు. ఎవరో అటుగా వస్తుండటం చూసి రాజేశం దాపులనున్న చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు. హారం పోతే పోయింది, ప్రాణాలు దక్కాయి, పోదాం పదండి అన్నది కళ్యాణి. మర్నాడు కళ్యాణి తనని కలుసుకున్నప్పుడు రాజేశం రూఢి అయిపోయింది. ధర్మరాజు బొత్తిగా పిరికివాడు. కిరాయి దొంగలతో నాటకం ఆడించి మీ ఇల్లు చేరి నిన్ను పెళ్ళాడి నీ ఆస్తికి వారసుడు కావాలని ఎత్తువేశాడు. వాడి ఆట నేను కట్టిస్తాను, నువ్వు ఇలా చెయ్యి అంటూ ఆమెకు మరొక ఆలోచన చెప్పాడు. మర్నాడు సాయంత్రం రాజేశం లక్ష్మీపతిని కలుసుకుని, నా పేరు రాజేశం, నేను మీ మేలు కోరి ఒక్క సంగతి మీకు తెలియజేయడానికి వచ్చాను. మీరు అల్లుణ్ణి చేసుకోబోతున్న ధర్మరాజు అసలు రూపం తెలుసుకోదలిస్తే నా వెంట రండి అన్నాడు. లక్ష్మీపతికి వెళ్ళాలనిపించలేదు. కానీ ఆ రాజేశం మాటల చాటున ఏదో భయంకర సత్యం ఉండవచ్చునని తోచి అతని వెంట వెళ్ళాడు. చీకటి పడి ధర్మరాజు ఇంటికి చేరగానే కళ్యాణి అతనితో, నీకోసం 2 మనుషులు వచ్చారు, వాళ్ళు నీకేదో మహోపకారం చేశారట, అందుకు తగిన ప్రతిఫలం నీ నుంచి వాళ్లకు ముట్టలేదట, ఇప్పుడు వాళ్ళని కలుసుకోమన్నారు అంటూ రాజేశం ఇంటి గుర్తులు చెప్పింది. ఈ మాటలు వింటూ ధర్మరాజు ముఖం రంగులు మారింది. అతను వెంటనే బయలుదేరి రాజేశం ఇంటికి వెళ్ళాడు. రాజేశం ఈ లోపల ఇంటి ముందు గదిలో దీపం తగ్గించి, త్వరలోనే ధర్మరాజు ఇక్కడికి వస్తాడు, అతని మాటలు శ్రద్ధగా వినండి అని లక్ష్మీపతితో అన్నాడు. ధర్మరాజు వస్తూనే చీకటి గదిలో 2 మనుషులున్నట్టు గమనించి కోపంగా, మీకేమైనా మతిపోయిందా? తిన్నగా మామగారు కాబోయే ఇంటికే వస్తారా? ఆయన మిమ్మల్ని గుర్తుపట్టి ఉంటే ఏమయ్యేది? మీరు చేసిన దానికి రెట్టింపు అదివరకే ముట్టింది. నేను ఇచ్చిన 100 కాక ముసలాడి డబ్బు ఉంగరము పుచ్చుకున్నారు. మీ ఆశకు అంతులేదా? పెళ్లి కాగానే ముసలాడిని మూల కూర్చోబెట్టి పెత్తనం చేతిలోకి తీసుకుంటాను, అంతదాకా ఓపిక పట్టండి. ఈలోపుగా మీరు ఆ ఛాయలకు వచ్చారంటే అసలుకే మోసం అని నోటికి వచ్చినట్టు వాగాడు. ఆ సమయంలో రాజేశం దీపం ఒత్తి పెద్దది చేశాడు. ఆ వెలుగులో లక్ష్మీపతిని రాజేశాన్ని చూడగానే ధర్మరాజు నోరు వెళ్ళబెట్టాడు. అప్పుడే కళ్యాణి లోపలికి వచ్చి, చూశారా నాన్న, సధర్ముడు స్వకలుస్తుడు అంటూ ఈ పచ్చి మోసగాడిని నెత్తిన పెట్టుకున్నారు. ఇతడి నుంచి మనని ఈ రాజేశం కాపాడకపోతే మన పాటలు కుక్కలు కూడా పడేవి కాదు అన్నది. లక్ష్మీపతి ధర్మరాజు కేసి అసహ్యంగా చూసి, నువ్వు వెంటనే నా ఎదుటి నుంచి వెళ్ళకపోతే నేను రక్షక భటులకు అప్పగిస్తాను అన్నాడు. అవకాశం దొరికినదే చాలని ధర్మరాజు నిష్క్రమించాడు. రాజేశం ఏ కులస్థుడైనా అతనే నిజమైన సధర్ముడు అని కళ్యాణిని రాజేశానికి ఇచ్చి పెళ్లి చేయటానికి లక్ష్మీపతి ఒప్పుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.